అతి ప్రధానంగా చాలా కాలంగా రైతుల పెట్టుబడి గురించి తీసుకున్న రుణం మాఫీ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందే వరంగల్ డిక్లరేషన్లో హామీలలో మొదటి అంశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రైతుల రుణమాఫీ. ఇది నిన్న మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్ణయం తీసుకొని ప్రకటించడం ఇది గొప్ప సాహసోపేతమైన నిర్ణయంగా రైతుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రుణం 72,658 కోట్లు మాత్రమే. తర్వాత దయచేసి నేను కొద్దిగా వివరంగా రాయమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. 72,658 కోట్లు. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనలో ఇది వాళ్ళు అధికారానికి కోల్పోయేటప్పటికీ 6,71,757 కోట్లు. ఎఫ్ఆర్బిఎం ద్వారా తీసుకున్నది 3,89,673 కోట్ల రూపాయలు. 3,89,673 కోట్లు. ప్రభుత్వం గ్యారంటీ లోన్స్ కింద రేజ్ చేసింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న లోన్లు 1,27,208 కోట్లు. అది కాకుండా 95,462 కోట్లు, 59,414 కోట్లు. ఈ రెండు పద్దులు కూడా ప్రభుత్వం వివిధ పద్ధతుల ద్వారా గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు. ఇవన్నీ కూడా మొత్తం కలిపితే వాళ్ళ అధికారం కోల్పోయేటప్పటికీ 6,71,757 కోట్ల రూపాయలు. మేము అధికారానికి రాకముందే ప్రజలు అది సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వ్యవసాయం కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, ఒకరేమిటి నిరుద్యోగ యువకులు కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము సమగ్రమైన మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టినాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో కానీ ఈ రెండిట్లలో కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది ఇట్లా ఉంటే అందుకే మేము అధికారం చేపట్టేటప్పటికి ఖజానా ఖాళీ అయిపోయింది. జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సహచార మంత్రివర్గం అంతా కూడా కలిసి తెలంగాణ వ్యాప్తంగా రైతుల్ని ఆదుకోవడం కోసం రైతులకు ఉన్నటువంటి అప్పులు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని, పంట రుణాలని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పేసి నిర్ణయం చేసుకున్నందుకు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తెలంగాణ రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.